నమస్తే. మనము భగవద్గీత గురించి దాదాపు ఒక 4, 5 నెలల నుంచి మాట్లాడుకుంటూ ఉన్నాము. మాట్లాడుకునే దానికంటే కూడా శ్రవణం చేస్తున్నాము. ఆ శ్రవణం ఏదైనా మనకు అవకాశం ఉంటే మననం చేయడము, లేదు అంటే ఆ స్థితిలో నిధిధ్యాస అంటే ఆ అర్థమైన విషయాన్ని మళ్ళీ 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 చర్ని చేసుకుంటూ ఆ ధ్యాసలో ఉండడం. అలా ఎప్పుడైతే మనం ఉండడం జరుగుతుందో అప్పుడు సాక్షాత్కారం వస్తుందంటాడు. సాక్షాత్కారం అంటే ఏం లేదు, సత్యం ఏంటి అసత్యం ఏంటి అనేటువంటి అవగాహన మనకు వస్తుంది. అంటే సత్యం మనకు తెలుస్తుంది అనే విషయాన్ని మాత్రం భగవద్గీత చెప్పటం జరిగింది. ఈ భగవద్గీతతో పాటు మనకి కొన్ని కొన్ని చాలా గీతలు ఉన్నాయి. ఏదో ఏంటి గురు గీత అన్నారు, భృగు గీత అన్నారు, అవధూత గీత అన్నారు, ఆ తర్వాత ఇంకోటి ఏదో ఇంకా చాలా ఎన్ని గీతలు ఉండాలో అన్ని గీతలు ఉన్నాయి. కాకపోతే వచ్చిన వ్యవహారం ఏంటంటే ఇది ఒక రోజులో రాసున్నటువంటివి కాదు. కొన్ని వేల సంవత్సరాల నుంచి దాన్ని పట్టుకొని ఒక్కొక్కళ్ళు అభివృద్ధి చేసుకుంటూ వస్తున్నారు. అల్టిమేట్ ఏంటి, ఎంత అభివృద్ధి చేసినా వాళ్ళు చెప్పిన కాన్సెప్ట్ మాత్రం మొట్టమొదటి చెప్పినటువంటి ఉపనిషత్తుల గురువుల్లా కాన్సెప్ట్ని ఎవ్వరూ డీవియేట్ చేయలే. నిజంగా చెప్పాలంటే భగవద్గీత వచ్చేసి ఉపనిషత్తుల సారం, బ్రహ్మసూత్రాలు, ఈ భగవద్గీత వీటిని మూటిని కలిపి ప్రస్థానత్రయం అన్నారు. ప్రస్థానం అంటే ఏంటి, మన ప్రయాణానికి మార్గం చూపేది అనమాట. మూడు వేరు కాదు, అంతా ఉపనిషత్తుల సారమే. అంటే తేలికగా అర్థం కావడానికి మనకి భగవద్గీత రాయడం జరిగింది. నిజం చెప్పాలంటే ఏం చెప్పింది భగవద్గీత, ఎక్కడో దేవుడున్నాడు, స్వర్గం ఉంది, నువ్వు పుణ్యం చేశావు, నువ్వు గుడి కట్టించావు, నిన్ను స్వర్గంలో గూలేస్తాడు, తర్వాత నువ్వు పాపం చేస్తాడు, తీసుకెళ్ళి నిన్ను నూనెలో వేయిస్తారు. అటువంటి విషయాలు ఏమి ఆ మహానుభావులు చెప్పలేదబ్బా. కాకపోతే ఏంటి, ధర్మ పద్ధతిగా నడవాలని మధ్యలో వచ్చిన వాళ్ళు ఏదో ఆచారాల కోసమో లేకపోతే ఆ సిద్ధాంతాన్ని ఇంకా స్ట్రెంథన్ చేయడానికి చెప్పిదే చెప్పుంటారేమో కానీ భగవద్గీతలో ఒక కులం అని కానీ, ఒక మతం అని కానీ, ఒక హిందూ సాంప్రదాయం అని కానీ ఏమీ చెప్పలే. తర్వాత ఇంకోటి ఏంటి, వాళ్ళ గుణాలకు అనుగుణంగా వాళ్ళ ప్రవర్తన ఉంటుంది. గుణాలు కనుక మార్చుకోగలిగితే ఒక్క సెకండ్లో వాళ్ళకి ఆ జ్ఞానస్థితి వస్తే భగవతత్వం విషయాన్ని వాళ్ళు అర్థం చేసుకుంటారు అని భగవద్గీత చెప్పింది. అంటే ఏంటి, మనిషికి కనుక జ్ఞానం వస్తే కర్మ అనేది సెకండ్లో నశిస్తుంది అని చెప్పింది. అంటే ఏంటి, మనం చేసినటువంటి పాపపుణ్యాలకు కూడా పరిష్కారం ఈ జన్మలో, ఇంకా చెప్పాలంటే ఇప్పుడే బయటికి రావచ్చు అని చెప్పింది. ఎట్లా చెప్పాడు, జనక మహారాజు చెప్తాడు, ఈ రికాబులో నుంచి ఆ రికాబులో కాలు పెట్టే లోపల నీకు నేను మోక్షం ఇస్తాను రమ్మంటాడు. అంటే అర్థం ఏంటి, దానికి మనం ఎలా ఉండాలి, ప్రిపేర్ అయ్యి ఉండాలి. మనం ఎలా ప్రిపేర్ అయ్యి ఉండాలి, ఎలా ప్రిపేర్ కావాలి, ప్రిపేర్ అయిన తర్వాత నీకేం తెలుస్తుంది, నువ్వెంత వండర్ఫుల్గా నీ లైఫ్ లీడ్ చేస్తావని భగవద్గీత చెప్పింది. అంతే తప్ప ఎక్కడో దేవుడు ఏదో చేస్తాడు అవన్నీ ఏం చెప్పలా. నీ దగ్గర వండర్ఫుల్ పరికరాలు 2 ఉన్నాయి. ఒకటేంటి, నీ మనస్సు. రెండో పరికరం ఏంటి, నీ ప్రాణశక్తి. ఈ ప్రాణశక్తి ఈ మానసిక శక్తి అంటే నీ జ్ఞానం. ఈ పరికరం వచ్చేసి నీ ప్రాణం. ఈ ప్రాణం ఎక్కడుంది, సెంటర్ అంటే మధ్యలో అనుకుంటే అది భగవతత్వం మన దగ్గర ఉన్నటువంటి ప్లేస్ అనమాట. అంటే ఏంటి, భగవతత్వం ఎక్కడుంది, మన దగ్గరే ఉంది. ఏ రూపంలో ఉంది, ప్రాణశక్తి రూపంగా ఉంది, జ్ఞానశక్తి రూపంగా ఉంది. అసలు మరి మనం ఎందుకు వచ్చామంటే ఈ ప్రాణశక్తిని, ఈ జ్ఞానశక్తిని, క్రియాశక్తిని బ్యాలెన్స్ చేసి శరీరం ద్వారా ఆనందాన్ని అనుభవించడానికి వచ్చాం. ఆనందం అంటే ఏంటి, తాత్కాలికమైనటువంటి ఆనందం కాదు, బ్రహ్మానందం. అంటే ఏంటి, 24/7 మన దగ్గర ఉండేటువంటి ఆనందాన్ని మనం అనుభవిస్తూ దాన్ని ఎక్స్ప్లోర్ చేస్తూ ఉండడానికి వచ్చామని భగవద్గీత చెప్పింది. సృష్టి ఎందుకు వ్యక్తమైంది, సృష్టి వ్యక్తమైంది కూడా అంతే. నాలాగా నేను ఒక ఏకత్వంలో ఉన్నటువంటి నా శక్తిని, నా ఏకత్వం వెళ్ళి అనేకత్వంలో పడితే నాకు వచ్చే అనుభవాలు ఏంటి అనేటువంటి ఆలోచన చేసిన తర్వాత మాయాశక్తిని, ప్రకృతిని పట్టుకొని సృష్టి అంతా వ్యక్తమైంది అన్నారు. కాకపోతే ఇంకా ముందుకెళ్ళి మన శంకరాచార్య గారు ఏమంటున్నారు, అసలు సృష్టి జరగలేదు, ఎవరు కూర్చొని ఎవరు చేశారు, ఏ మనిషి ఉన్నాడు అక్కడ సృష్టి చేయడానికి, సృష్టి ఉన్నట్టుగా నీకు కనపడుతుంది కానీ నిజంగా సృష్టి లేదు, అదంతా మాయా అని వాళ్ళు చెప్పారు. సరే, ఏమైనా నా శరీరం కనపడుతోంది, నా మనసు కనపడుతోంది, నాకు తగ్గుతున్నటువంటి ప్రాణశక్తి కనపడుతుంది, కాసేపు నాకు సుఖం ఉంది, కాసేపు నాకు దుఃఖం ఉంది, భోజనం చేస్తుంటే ఆనందం ఉంది, బంధువుల్ని కలిసినప్పుడు ఆనందం ఉంది, ఎవరన్నా నన్ను విమర్శిస్తే దుఃఖం ఉంది. ఈ ద్వంద్వాల మధ్య నా జీవత్వం ఉన్నది, అంతే కదా. జీవుడు అంటే అర్థం ఏంటి, ప్రాణము, మనసు, శరీరం కలిసిన దాన్ని ఆత్మ అంటారు. ఆత్మ అంటే ఏంటి, నేను అనేటువంటి జ్ఞానం. కానీ మనం ఏం చేస్తాము, నేను అనేటువంటి జ్ఞానాన్ని మర్చిపోయి నాదే ఈ శరీరం అనేటువంటి విషయంగా శరీరంతో తాధ్యాత్మ్యం చెందటం మొదలుపెట్టి అసలు భగవతత్వం నేనేను అనేటువంటి విషయాన్ని
నేను మర్చిపోయినా. ఇప్పుడు చెప్పింది ఏంటి, నీ అన్ని సమస్యలకి భగవద్గీతలో ఏం చెప్పాడు, నీ అన్ని సమస్యలకి నాది నాది అనేటువంటి ఐడెంటిటీయే అయ్యా. నువ్వు ఐడెంటిటీని బయటపడ్డావంటే ఉన్నదంతా భగవతత్వం అనేటువంటి విషయంగా చెప్పి దానికి ఆయన మార్గాలు ఏం చెప్పాడు. కొంతమంది ధ్యానం చేయలేరు, కూర్చోలేరు, వాళ్ళు పని చేయగలుగుతారు. అందుకని చెయ్యి పని, ఆ పని నా కోసం అని చెయ్యవాకు, పరమాత్మతత్వం పని నాకు జరుగుతుంది అనేటువంటి చేసావంటే నిష్కామంగా చేయగలుగుతావు. ఎప్పుడైతే నిష్కామంగా నువ్వు పనిచేస్తావో నీ బుద్ధికి విశాలత వస్తుంది. అలాగే ఏంటి, రెండోది వచ్చేమో భక్తి. ఈ భక్తి వచ్చేంటి, నీ కోరికల కోసమో వాటి కోసమో కోరుకోవాకు. నువ్వు నీ జ్ఞాపకాల్లో దేని మీద తీవ్రత పెట్టావో నువ్వు అనుకోకపోయినా ఆ కోరికలు నెరవేరుతాయి. ఆ అనుభవాలను నువ్వేం తప్పించలేవు. కాకపోతే ఏంటి, ఉన్నదంతా అనన్య భక్తి, ఆ భగవతత్వం తప్ప ఇంకొకటి లేదు అన్నప్పుడు నువ్వు ఏ పని చేస్తున్నా, తింటున్నా, ఉంటున్నా, చూస్తున్నా అన్నీ అదేది కదా అని అన్నప్పుడు నువ్వు తయారు చేసుకున్నటువంటి ఏదైనా నెగటివ్ ఉంటే వెళ్ళిపోతుంది. ఒక్కసారి భగవతత్వంతో లింక్ అయిన తర్వాత నీ చేతికి ఏదొచ్చినా ప్రసాదమే, రాకపోయినా ప్రసాదమే. వస్తే థ్యాంక్ యూ ప్రసాదం అంటావు, రాకపోతే నాకు ఇంకా అనుభవం కావాలేమో అనుకుంటావు. ఈ రకమైనటువంటి మానసిక స్థితి నీకు వస్తుంది అనన్యభక్తి వల్ల. తర్వాత ఇంకోటి ఏంటి, యోగం చెయ్యి. యోగం అంటే ఏం లేదమ్మా, నీ దగ్గర 5 ఇంద్రియాలు బయటికి పరిగెడుతున్నాయి. పంచభూతాలతో తయారైనటువంటి నీ శరీరం, మనసు, బుద్ధి, అహంకారం, ప్రకృతి, దాంతోపాటు జీవ చైతన్యం కూడా ఉంది. ఈ క్షేత్రానికి ఉన్నటువంటి లక్షణాలు ఏంటంటే సుఖము, దుఃఖము, తర్వాత స్థూలము, చైతన్యము, దాంతోపాటు మంచి విషయాలు చూడకుండా నెగటివ్ చూడడం, ఇటువంటివన్నీ అలవాట్లు ఉన్నాయి. ఇవన్నీ నువ్వు పోగొట్టుకోవాలి అంటే నీ దగ్గర ఉన్నది భగవతత్వం అనేటువంటి నువ్వు విషయాన్ని గ్రహించాలి అంటే ఈ బయటకు పడుతున్నటువంటి ఇంద్రియాలన్నింటినీ తీసుకొచ్చి చిన్నగా శిక్షణ ఇచ్చి లోపలికి తీసుకురా. నువ్వు సత్యం గ్రహిస్తావు. ఎందుకు? అప్పుడు 100% నీ మనసు శుద్ధి అవుతుంది. ఎప్పుడైతే నీ బుద్ధి, మనసు విశాలమయ్యి శుద్ధి అయిందో నీ దగ్గర ఉన్నటువంటి ప్రాణశక్తి అద్భుతంగా ఉంటుంది. ఎప్పుడైతే నీ దగ్గర ఉన్నటువంటి ప్రాణశక్తి అద్భుతంగా ఉంటుందో నీ మనసు కూడా ఒకే విషయం మీదకి వస్తుంది. అంటే ఏంటి, ఆ భగవద్గీతలో చెప్పింది ఏంటి, బ్యాలెన్స్ అన్నాడు. ఏంటి బ్యాలెన్స్? సమత్వ స్థితికి రావాలన్నాడు. ఏంటి సమస్థితికి వచ్చేది? మన దగ్గర ఉన్నటువంటి భగవతత్వ శక్తి ప్రాణము, తర్వాత మనం సొంతంగా తయారు చేసుకున్నటువంటి నా శరీరం కాదు, నా ప్రాణం కాదు, నా జ్ఞానమే నాతో ఉంది అనేటువంటి విషయాన్ని నువ్వు గ్రహిస్తే నీ ప్రాణశక్తి, నీ మానసిక శక్తి బ్యాలెన్స్ అవుతాయి. ఎప్పుడైతే నీకు బ్యాలెన్స్ అయిందో నువ్వే భగవతత్వానివి. ఇప్పుడు నువ్వు ఏది కోరుకుంటే నీకు అది జరిగిపోతుంది. దానికి నువ్వేమీ చెయ్యక్కర్లేదు. నువ్వు చెయ్యాల్సిందేంటి, నేను భగవతత్వమే అనేటువంటి విషయాన్ని నువ్వు గుర్తించి నీ దగ్గరికి ఏమొస్తున్నా భగవతత్వ విషయం అనేటువంటి విషయంగా నువ్వు గ్రహించావంటే ఏం జరిగినా నీ మంచి కోసం అంటే భగవతత్వ ప్రాసెస్ జరుపుకుంటూ పోతుంది అనేటువంటి విషయంగానే భగవద్గీత చెప్పిందప్ప. అంటే అల్టిమేట్ ఏంటి, భగవద్గీత చెప్పింది మన మనసు మీద మనసు మీద పనిచేసుకుంటూ మన ప్రాణశక్తిని పెంచుకుంటే ఆటోమేటిక్గా ఏమవుతామంటే మన మనసేమో శూన్యం అవుతుంది, మన హృదయం మెత్తనవుతుంది. అప్పుడు మనం సత్యాన్ని గ్రహించగలం అని చెప్పింది. ఇప్పుడు మనం ఏం మాట్లాడుకుంటున్నాం, 1 నుంచి 6 వరకు కర్మ ఎలా చేయాలి, యోగం ఏంటి, ఇవన్నీ చెప్పింది. 7 నుంచి 12 వరకు ఏం చెప్పింది, భక్తి గురించి చెప్పింది. 13 నుంచి 18 వరకు ఏం చెప్పింది, జ్ఞానం గురించి చెప్పింది. ఇప్పుడు మనం ఏం మాట్లాడుకుంటున్నాము, జ్ఞానంలో 13 వచ్చేమో క్షేత్రజ్ఞ విభాగం అయిపోయింది. ఆ తర్వాత ఇంకోటి గుణత్రయ విభాగం అయిపోయింది. పురుషోత్తమ ప్రాప్తి యోగం కూడా అయిపోయింది. ఇప్పుడు మనం చదువుకుంటుంది ఏంటి, దైవ అసుర సంపత్తి విభాగ యోగం అని చదువుకుంటున్నాం. ఏంటి అసలు దైవ సంపత్తి అంటే ఏంటి, అసుర సంపత్తి ఏంటి, ఎక్కడున్న ఇవన్నీ కూడా ఇప్పటి వరకు చెప్పింది ఏంటి, ఈ క్షేత్రం అనేది ప్రకృతిలో వ్యక్తమైంది, భగవతత్వం నుంచి వచ్చింది. ఈ లోపల ఉన్నటువంటి నీ జీవ చైతన్యం కూడా భగవతత్వం నుంచి వచ్చింది. 2 భగవతత్వమే. ఒకటేమో కంటికి కనపడుతుంది, ఒకటి లోపల పనిచేస్తుంది, అంతే కదా. బయటికి కనపడేదంతా భౌతికం కదా, పంచభూతాలు, నేల, నీళ్లు, అగ్ని, వాయువు, ఆకాశం కనపడుతున్నాయి. అట్లాగే మనసు, బుద్ధి, అహంకారం కనపడవు కదా. ఆ శరీరం ఒకటి కనపడుతుంది, లోపల ఉన్నటువంటి ఆలోచనలు, జ్ఞానం కనపడవు. అంటే ఈ అన్నిటికి సంబంధించి ఉన్నది భగవతత్వమేను. నువ్వు ఊపిరి పీల్చినా, తిన్నా, తాగినా, ఆ తర్వాత దేనికి నీకు వస్తున్నటువంటి ఆలోచనలు, నీ జ్ఞానము, నీ కంటికి కనపడుతున్నటువంటి సౌరశక్తి, చంద్రుడి శక్తి, అగ్నిశక్తి, భూమికి ఉన్నటువంటి పొటెన్షియాలిటీ, భూమి ఇస్తున్నటువంటి ఆహారం, అది తిని మనల్ని అరిగిస్తున్నది అంతా భగవతత్వం తప్ప ఇంకొకటి ఏమీ లేదు అనేటువంటి విషయంగా మన మనస్సు నిలబడాలి, అంతే. కానీ మనకేంటి, భౌతికంగా బోలెడు ఆకర్షణలు, బోలెడు తయారు చేసుకొని పెట్టుకున్నాం, బోలెడు బంధువులు, బోలెడు వస్తువులు, బోలెడు మనుషులు. ఇప్పుడు మనం చేయాల్సిందేంటి, ఇవన్నీ ఉంటాయి,
ఉన్న వాటికి విలువ ఇవ్వకుండా భగవతత్వం అనేటువంటి ఒక్క విషయాన్ని కనుక మనం విలువ ఇవ్వడం మొదలుపెట్టామంటే ఈ భౌతికంగా ఉన్నటువంటి విషయాలు మన ఇబ్బంది పెట్టవు. ఇంకా నిజం చెప్పాలంటే శరీరం పడిపోతుందన్నా పడిపోతుంది ఏంటి, భౌతికమైనటువంటి శరీరమే కదా అనేటువంటి వ్యవహారంగా మన మనస్సు నిలబడుతుంది, మన పరమాత్మతత్వ శక్తి నిలబడుతుంది అని ఆ మహానుభావులు చెప్పారు. ఇప్పుడు మనం చదువుకుంటున్నది ఏంటి, దైవాసుర సంపత్తి విభాగ యోగం అన్నాడు. అసలు దైవ లక్షణాలు కొన్ని ఉన్నాయి, తర్వాత అసుర లక్షణాలు కొన్ని ఉన్నాయి. ఎవరి దగ్గర ఉన్నాయి, మన దగ్గర ఉన్నాయి. మనం అంటే ఎక్కడ, మన మనసు దగ్గర ఉన్నాయి, అంతే కదా. ఇప్పుడు ఆధ్యాత్మిక సాధన అంటే ఏంటి, మన మనసుకున్నటువంటి అనవసరపు రాక్షస లక్షణాలన్నింటినీ తీసేసి దైవ లక్షణాలన్నీ మనం పెంపొందించుకుంటూ కనుక పోయినాము అంటే అప్పుడు మనం ఎలా ఉంటాము, చాలా భగవతత్వం ఎంత నిరాకారంగా నిశ్చలంగా అఖండంగా ఉంటుందో మనం కూడా ఆ స్థితిలోనే ఉంటాము. కాకపోతే ఏంటి, కొంతమంది దైవ లక్షణాలతోనే పుడతారయ్యా, వాళ్ళకి వెంటనే పరమాత్మతత్వం విషయం వెంటనే అర్థమవుతుంది. కాకపోతే కొంతమంది ఏంటి, దానికి ప్రయత్నం చేసి కనుక్కోవాలి అని కర్మయోగం, భక్తి యోగం, ఈ రాజయోగం చెప్పటం జరిగింది. ఇప్పుడు ఏంటి అసలు దైవ లక్షణాలు ఏంటి, దైవ లక్షణాలు మన మనసు దగ్గర ఉన్నాయి, అంతే కదా. మన మనసు మనం ఆలోచించే విధానమే లక్షణం. మనం రాక్షసంగా ఆలోచిస్తున్నామా, పరమాత్మతత్వంగా ఆలోచిస్తున్నామా అనేటువంటి విషయం మనం గ్రహించుకోవచ్చు. ఈ దైవిక లక్షణాలు మొత్తం 26 ఉన్నాయన్నాడు. ఈ 26 లక్షణాలు మన దగ్గర నిజంగా ఉన్నాయా లేదా, ఒకవేళ లేకపోతే మనం వాటిని ఎలా పెంపొందించుకోవాలి, వాటిని పెంపొందించుకోకుండా ఆపుతున్నవి ఏంటి, ఏం ఆపుతున్నాయి, 3 గుణాలు, మన కోరికలు, కామక్రోధ లోభ మోహ మదమాశ్చర్యాలు, అంతేగా ఆపేది. వాటిని మనం ఎలా తగ్గించుకోవాలి అనేటువంటి విషయంగా మనకి ఈ దైవ లక్షణాలు చెప్పటం జరిగింది. తర్వాత ఏం చెప్పాడు, మొట్టమొదటిది ఎప్పుడైతే మనం పరమాత్మ తత్వానికి దగ్గరగా వెళుతున్నాము అనే దానికి నిదర్శనం ఏంటి అంటే మనకి భయం పోతుంది, నిర్భయత్వం వస్తుంది. నిర్భయత్వం అంటే ఏంటి, మనకి డిసిప్లిన్ లేకుండా పనిచేసే నిర్భయత్వం కాదు, జ్ఞానంతో ఉన్నటువంటి నిర్భయత్వం. డిసిప్లిన్ లేకపోతే నేను ఎవరిని చూసినా భయపడను, నేను వెళ్ళి ట్రక్ ఎదురుగా నిలబడతాను, నేను చచ్చిపోను, దైవదత్వం నాతోనే ఉంది, పోతే నా బాడీయే కదా పోతుంది అనేటువంటి అజ్ఞానమైనటువంటి నిర్భయం కాదు. భగవతత్వం అయినటువంటి నిర్భయం అంటే ఏంటి, మనసులో ఎలాంటి కలతలు లేని, మనసులో ఎలాంటి కోరికలు లేని, మనసులో ఎలాంటి అసంతృప్తి లేని ఐశ్వర్యవంతమైనటువంటి స్థితి మనకున్నప్పుడు అప్పుడు మనకి భయం లేదనమాట, నిర్భయత్వం వస్తుంది అన్నాడు. తర్వాత ఇంకేమన్నాడు, ఎట్లా వస్తుంది ఈ నిర్భయత్వం, మన అంతఃకరణ శుద్ధి జరగాలి. అంతఃకరణం అంటే ఏంటి, మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం. మరి నాకు ఆలోచనలు వస్తూ ఉంటాయి, కోరికలు వస్తూ ఉంటాయి. పాపం ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ ఆలోచనలు, కోరికలు, మన జ్ఞాపకాలే. చిన్నప్పుడు తిన్నామేవో విషయాలనుకో, మళ్ళీ ఇప్పుడు తినాలని వస్తూ ఉంటాయి. ఎందుకు వస్తున్నాయి, జ్ఞాపకాల వల్ల వస్తున్నాయి. మరి ఈ జన్మో ఆ జన్మో అదంతా మనకు తెలియదు, మన బుర్రంతా జరిగిపోయినటువంటి విషయాల్లో పెట్టుకునేటువంటి జ్ఞాపకాల వ్యవహారం అన్నమాట. ఆ జ్ఞాపకాలకు అనుగుణంగా మనకు ఆలోచనలు వస్తాయి, కోరికలు వస్తాయి. వచ్చినప్పుడు మనసు ఏం చేస్తుంది, ఘర్షణ పడుతుంది. ఎట్లా, అది చెయ్యొచ్చా చేయకూడదా, తినచ్చా తినకూడదా, మాట్లాడచ్చా మాట్లాడకూడదా, దీనివల్ల నాకు లాభమా నష్టమా అని ఘర్షణ ఉంటుంది. అలా కాకుండా నీ బుద్ధికి వివేకం ఉందనుకో, దీనికి ఎందుకు నీకు ఇంత ఘర్షణ పడతావు, ఎఫర్ట్లెస్గా ఉండాలి. జరిగేవన్నీ జరిగిపోతున్నాయి, నువ్వు నిలబడతావు అంతే, దీని గురించి పిసరంత కూడా నువ్వు ఆలోచించాల్సిన అవసరం లేదు అని నీ బుద్ధికి వివేక వైరాగ్యం ఉన్నప్పుడు చెప్తుంది. కానీ వైరాగ్యం లేదనుకో బుద్ధికి, ఇప్పుడు ఎక్కడన్నా మనం పోతూ ఉన్నప్పుడు మన దగ్గర ఇప్పుడు ఒక చిన్న బ్యాగ్ పడింది చూసాము, ఆ బ్యాగ్లో డబ్బులు ఎవరివో మనకి తెలుసు. మన బుద్ధికి కనుక వివేకం ఉంటే ఏం చేస్తాం, ఇదిగో ఈ బ్యాగ్ వాళ్ళది, తీసుకెళ్ళి ఇచ్చేసిరా మర్యాదగా అని చెప్పేస్తాం. వివేకం వైరాగ్యం లేదనుకో, వాళ్ళు చూడలేదు కదా, మనమే వాడేసుకున్నాం, ఎవరు తీసుకున్నారో వాళ్ళకి ఏం తెలుసు అంటాం, తీసుకుంటావు బాగానే ఉంది. కానీ మన ఘర్షణ, మన జబ్బులన్నిటికీ కారణం ఏంటి, మనం చేయకూడని ఆలోచనలు, చేసిన పనులు చేసి మనసులో ఇలా చేసి ఉండకూడదు, నేను ఇలా మాట్లాడుండకూడదు, అప్పుడు ఇలా ఉండుండకూడదు అనేటువంటి ఘర్షణ మనిషిని క్షణం ఇబ్బంది పెడుతుంది. ఒక్కసారి కోరిక తగ్గించుకొని, ఆ పిచ్చి డబ్బు నాకెందుకు, అవసరమా, కాకపోతే ఇంకో ఇల్లు కొంటాను, ఉన్న వీళ్ళు చాలవా నాకు అనేటువంటి ఆలోచన వైరాగ్యం వచ్చిందనుకో బుద్ధికి, మనం ఆ ఆలోచన పోకుండా ఉంటాం. ఇప్పుడు ఇక్కడ చెప్పింది ఏంటి, అందుకని ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి, ఈ కోరికలు అనేటువంటి జ్ఞాపకాలని, ఇది నాకు అవసరం లేదు అనేటువంటి విషయంగా మన మనసు పెట్టాలంటే ఉన్న ఒకే ఒక భగవతత్వం మీద మన మనసు పెడితే తప్ప సాధ్యం కాదు. పొరపాటున అలాంటి ఆలోచన వచ్చినా నాకేం తెలియదు, ఆ భగవతత్వం చూసుకుంటుంది అనే భావం పెట్టామనుకో, ఈ వచ్చినటువంటి కోరికలు ఇవన్నీ కొంచెం పడిపోతాయి. అప్పుడు అంతఃకరణ శుద్ధి జరుగుతుంది. ఎవరికి, ఇదంతా కూడా నాకే భగవతత్వం కావాలి అనే ఆలోచన ఉండి చేసుకుంటున్న వాళ్ళకి. మామూలుగా ఉన్న వాళ్ళని వాళ్ళ ఇష్టం, వాళ్ళు చేస్తారు కర్మ, తర్వాత దానికి సంబంధించిన కర్తృత్వ భావన,
దానికి సంబంధించిన ఫలితం అనుభవించాల్సిందే. ఎప్పుడైతే భగవతత్వం ఒకటే ఉందనే భావం వచ్చిందో ఇవేవి నాకొద్దు, నాకు కర్మ లేదు, కర్తృత్వం లేదు, అనుభవం లేదు, నువ్వేం చేస్తావో ఈ శరీరంతా అది చేసుకుంటూ పోనేటువంటి విషయంగా ఒక అవగాహనకు వస్తుందన్నమాట. ఎప్పుడు వస్తుంది? అంతఃకరణ శుద్ధి జరిగినప్పుడు మాత్రమే. అంతఃకరణ శుద్ధి జరగందే ఏమి లేదు. ఎందుకు అంతఃకరణ శుద్ధి తెలియదు? అసలు మనకి ఏం ఆలోచనలు వస్తున్నాయి, మనం ఏం మాట్లాడుతున్నాం, మనం ఏం తింటున్నామని 199కి అవగాహన కూడా ఉండదు. ఈ మాట వల్ల భవిష్యత్తులో జరగబోయే సమస్య ఏంటి, ఇప్పుడు నేను తింటున్న వల్ల భవిష్యత్తులో నాకు రాబోయే సమస్య ఏంటి అని కనుక ఆలోచన చేస్తే ఇన్ని సమస్యలు ఉండేవా భూమి మీద? ఉండదు. కానీ ఒకవేళ ఏదైనా సమస్య వచ్చిన తర్వాతైనా ఓహో దానికి కారణం ఇది కదా, నేను ఇలా ముందుకెళ్ళడానికి కదా నాకు ఈ సమస్య వచ్చింది, నాలోనే భగవతత్వం ఉంది అనేటువంటి ఆలోచన వచ్చిన మరుక్షణం సమస్యలో నుంచి బయటపడచ్చని భగవద్గీతలో ఆ మహానుభావులు చెప్తున్నారు. ఆ తర్వాత ఏంటి? తత్వజ్ఞాన ప్రాప్తికై ఏంటి? భగవతత్వం దానికోసం నిశ్చలమైన మనసు పెట్టుకొని 24 గంటలు అదే ధ్యాన స్థితిలో ఉండడం జరుగుతుంది. ఎవరైతే ఈ దైవీ లక్షణాలు అలవాటు చేసుకొని పరమాత్మతత్వమే కావాలని అనుకుంటారు అని చెప్పాడు. ఇవన్నీ చదివాము ఆల్రెడీ, మళ్ళీ ఏదో డౌట్. తర్వాత ఏంటి? సాత్విక దానం అన్నాడు. సాత్విక దానం అంటే ఏంటి? దానం అహంకారం కోసం కాదు, మనం దానం చేసింది పక్క వాళ్ళకు కూడా తెలియాల్సిన అవసరం లేదు. పంజాబీలు అంటుంటారు మంచి చెయ్యి మర్చిపోని. అంటే ఏంటి? ఎప్పుడైతే మంచి చెయ్యి మర్చిపోయేది జరుగుతుందో అది సాత్విక దానం. అసలు ఇక్కడ దానం చేసే శక్తి ఎవరికి ఉంది? నువ్వు భగవతత్వమే, నేను భగవతత్వమే. ఇక్కడ మనం చేసిన గొప్పతనానికి ఎవరికి చెప్పాలి? చెప్పాల్సినటువంటి అవసరం లేని స్థితి కనుక వస్తే అప్పుడు నువ్వు భగవతత్వానికి వెళుతున్నట్టు అర్థం. లేదు అహంకారం కోసం చేశాను, నన్ను వాళ్ళు అడిగారు అయినా నేను ఇవ్వలేదు, లేదు ఇచ్చాను, నేను ఇంతిస్తున్నాను అంతిస్తున్నాను అన్నావు అంటే అది అహంకారం. ఇచ్చేంత శక్తి మనకేమీ లేదు. ఎంత చేసినా నేను ఏమీ చేయలేదు, నా దగ్గర ఏమీ లేదు, నేనేమి చేయటం లేదు అనేటువంటి భావాన్ని పెంచుకుంటే సాత్విక దానం కిందకు వస్తుంది. ఆ తర్వాత ఇంద్రియ నిగ్రహం. అంతే కదా, మన దగ్గర ఉన్నటువంటి 5 ఇంద్రియాలు బయటకు పరిగెడుతూనే ఉన్నాయి, కళ్ళు, ముక్కు, చెవులు, నోరు. వాటిని అన్నిటి తీసుకొచ్చి ఒకే ఒక్క విషయం మీద పెట్టడానికి ప్రయత్నం చేయాలి. అదే భగవతత్వ ఆలోచన. ఆ తర్వాత ఏంటి? మనకు అనుష్ఠానం ఉన్నంత వరకు స్మారతం అంటారు, పూజ చేసుకోవటము, దీపారాధన చేయటము, లేదో యజ్ఞం చేయటము. యజ్ఞం అంటే ఏం లేదు, అగ్నిహోత్రం. అందరూ బాగుండాలని కోరుకుంటూ చేసేది. తర్వాత 24 గంటలు పరమాత్మతత్వ నామం జపించుకుంటూ ఉండడం. ఆ తర్వాత మనకిచ్చినటువంటి ధర్మాన్ని వదలకుండా ఉండడం. ఏంటి ధర్మం? కూతురుగా నాకు కొన్ని ధర్మాలు ఉన్నాయి, తల్లిగా ధర్మాలు ఉన్నాయి, భార్యగా ధర్మం ఉంది, అత్తగారిగా ధర్మాలు ఉన్నాయి. ఆ తర్వాత నేను చేసే వృత్తికి నాకు ధర్మం ఉంది, తర్వాత సమాజంలో నేను ఎలా ఉండొచ్చు అని ధర్మాలు ఉన్నాయి. ఈ స్వధర్మం అన్నమాట ఇదంతా. ఈ ధర్మాన్ని మనం నిర్వర్తించుకుంటూ పోయామంటే మన మనసు కలత లేకుండా ఉంటుంది. ఆ తర్వాత ఏంటి? ఏ కష్టం వచ్చినా తాత్కాలికమే, దాని గురించి మనం అంత టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అనేటువంటి ఓర్చుకోవటం కూడా అలా, అది దైవత్వ లక్షణమే. కొంతమంది చిన్నదానికి గోలగోల చేసి వాళ్ళకి చెప్పి వీళ్ళకి చెప్పి అంత చేస్తారు. అలా కాకుండా ఏంటి? మన బాధ మనమే పడాలి, మన బతుకు మనమే బతకాలి, మన చావు కూడా మనమే చావాలి. ఇవన్నీ ఉన్నప్పుడు మాత్రం మనం ఓర్చుకుంటాం. ఎప్పుడు ఓర్చుకుంటాం? ఆ తత్వం తప్ప ఇంకొకటి ఏమీ లేదు, ఇక్కడ రక్షించే మనిషో ఇంకొకళ్ళు ఎవరో లేరు, ఉన్నదంతా ఆ భగవతత్వమే, నా దగ్గర కూడా అదే ఉంది, ఈ భౌతికంగా నువ్వు ఏం చేసుకుంటావు చేసుకో, నీ ఇష్టం ఆడుకో అని అనగలిగినటువంటి ధైర్యం రావాలి అంటే నువ్వు కంప్లీట్గా 100% ఆ భగవతత్వాన్ని నమ్మగలగాలి. ఆ తర్వాత ఇంకోటి ఏంటి? సరళత్వం అన్నాడు. మనం మాట్లాడినా, తిన్నా, ఉన్నా మన దగ్గర ఒక రకమైనటువంటి బ్యాలెన్సు, ఒక పీస్ ఉండాలి. ఎప్పుడైతే మన దగ్గర ఆ సరళత్వం, ఆ మృదుత్వం ఉంటుందో మన చుట్టుపక్కల వాళ్ళు ధైర్యంగా వాళ్ళ పనులు వాళ్ళు స్వతంత్రంగా ఉండేదానికి అవకాశం ఉంటుంది. అలా లేకుండా చిన్నదానికి చిరాకులు, కోపాలు ఉంటే అవతల వాళ్ళు ఏదైనా చేద్దాం అనుకున్నా వాళ్ళకి పాపం అంటే వాళ్ళకి సత్వగుణం ఉన్నప్పుడు అవన్నీ పట్టించుకోరు, చేస్తారు. అందరు ఆ స్థితిలో ఉండరు కదా, అందుకని వాళ్ళు కూడా వీళ్ళని ఏదైనా ఇబ్బంది పెట్టడానికి చేస్తారు. అందుకని ఎవరు మనకి ఏదైనా చేసి పెడుతున్నా ఆ పరమాత్మతత్వం మనకి ఇస్తున్నటువంటి అవకాశం తప్ప ఏమి కాదు. ఎంతో ఉన్న వాళ్ళని కూడా తీసుకెళ్ళి ఎక్కడో బయటపడేస్తారు. అలా కాకుండా ఇంకా కుటుంబాల్లో బాధ్యతగా చూసుకుంటున్నారు అంటే దానికి కృతజ్ఞత చూపించాలి. ఎవరికి? భగవతత్వానికి. ఇంత మంచి వాతావరణం ఇచ్చావే, నన్ను ఇలా చూసుకుంటున్నారే, ఇలా ఉంటున్నానే నేను అనేటువంటి విధంగా మనం ఉన్నప్పుడు. ఎప్పుడు ఉంటాం ఇవన్నీ? మనం 100% దైవత్వాన్ని నమ్మినప్పుడు, ఆ దైవత్వ శక్తి మనతోనే ఉన్నదని నమ్మినప్పుడు. ఆ తర్వాత ఇంకోటి, నేను ఇంతవరకు చదువుకున్నాం అనుకుంటా, ఇప్పుడు ఇక్కడ ఇంకా ఏం చెప్పాడు? మొత్తం 26 లక్షణాలు కదా. అహింస అన్నాడు. ఏ మనిషిని కూడా మన మనసు చేత ఆలోచన చేత కానీ, మాట చేత కానీ, చేతల చేత కానీ మనం అసలు ఇబ్బంది పెట్టకూడదు. ఇబ్బంది పెట్టాము అంటే ఆ ఇబ్బంది పడుతున్నది ఎవరు? నీ దగ్గర ఉన్నది పరమాత్మతత్వమే, ఆ ఇబ్బంది పడే వాళ్ళ దగ్గర ఉన్నది పరమాత్మతత్వమే. అందుకే లా ఆఫ్ అట్రాక్షన్ అంటారు కదా. అంటే ఏంటి? మళ్ళీ అదే వచ్చి నీ దగ్గరకు వచ్చి పడిపోతుంది. అంటే ఎటువంటి పరిస్థితుల్లో కూడా త్యాగము, ఓర్చుకోవటము అవన్నీ కూడా భగవతత్వంలో ఉన్నవాళ్ళు ఎవరికి వాళ్ళు ప్రాసెస్ చేసుకోవాలి. కానీ
పక్క వాళ్ళ మీద ఎలాంటి ప్రెషరు పెట్టకూడదు, ఇంత కూడా మనసుని నొప్పించకూడదు. ఆ తర్వాత ఇంకోటి ఏంటి, సత్యము అంటే ఉన్నది భగవతత్వం అనేటువంటి విషయంగా సంభాషణ చేయడం జరగాలి, సత్యమే మాట్లాడాలి. అంతే తప్ప అది ఇలా ఉంది ఇలా ఉందని డంబాలు లేనివన్నీ చెప్పటము, అవతల వాళ్ళని నమ్మించడం అవన్నీ చేయకూడదు. ఇక్కడ చెప్పింది అయితే సత్యం అంటే నిరాకారమైనటువంటి పరమాత్మతత్వమే సర్వత్రా ఉంది, నీలో ఉంది, నాలో ఉన్నది అనేటువంటి విషయాన్ని నువ్వు ప్రతి విషయం, ప్రతి మాట్లాడుతున్న ప్రతి మాటలో ఎవరినైనా చూస్తున్నా, ఈవెన్ సినిమా లాంటివి చూస్తున్నా, ఓహో ఇదంతా కూడా భగవతత్వ రచనలో ప్రణాళికలో భాగమే కదా, మనం కూడా అందులో భాగమే కదా అనేటువంటి భావమే మనకిప్పుడు వస్తూ ఉండాలి. ఆ తర్వాత ఇంకోటి ఏంటి, సత్యము, అక్రోధం. అంటే క్రోధం అంటే ఏంటి, అది చాలా చండాలమైన విషయం అబ్బా. క్రోధం అంటే ఎవరి మీద కలలో కూడా ఇంత కూడా ఏమంటారు దాన్ని, ద్వేషం పెట్టుకోకూడదు. ఎవరి పరిస్థితులకు అనుగుణంగా వాళ్ళు ప్రవర్తించుకుంటూ పోతారు, వాళ్ళ అనుభవాలకు అనుగుణంగానే ప్రపంచాన్ని చూస్తారు. ఇక్కడ అసలు చెడ్డ అనేటువంటి వ్యవహారమే లేదు. ఓన్లీ మనం తయారు చేసుకున్నటువంటి జ్ఞాపకాలు, ఆ జ్ఞాపకంలో వచ్చే ఆలోచనలు, కోరికలు, వాటికి అనుగుణంగా మనం చేసే పనులు, ఆ పనులకు వచ్చేటువంటి ఫలాలు, ఇవే ఉన్నాయి ఇక్కడ. అందుకని ఎప్పుడు పోతాయి ఈ ఫలాలు, నేను జీవత్వం కాదు, నా దగ్గర భగవతత్వం ఉన్నది అనేటువంటి విషయాన్ని గ్రహించిన మరుక్షణం ఈ క్రోధాలు, ఆవేశాలు, కోపాలు అన్నిట్లో నుంచి వెళ్ళిపోతాం. చాలామంది ఏమంటారంటే కోపం లేనిదే వాళ్ళు పనిచేయరు కదా, కోపం ఉండాలి కదా అంటారు. చాలా తప్పు మాట అది. ఎందుకంటే ఒకవేళ నువ్వు వాళ్ళ కోసం నువ్వు యాక్షన్ చేసినా నీ మనసులో పడే మరకైనా కరెక్ట్ కాదు, అవతల వాళ్ళు వీళ్ళకి కోపం ఉందనేటువంటి భావం భరించినా కరెక్ట్ కాదు. కళలో కూడా కోపం కానీ, క్రోధం కానీ, కామం కానీ ఇవన్నీ ఉండకూడదు. ఇవన్నీ దైవత్వ లక్షణాలు కాదు. దైవత్వంలో కోపం అనేది చాలా నెగటివ్ అనమాట. ఎందుకంటే మన ఎనర్జీని తినేస్తుంది, మన శక్తి పోతుంది. మంచి ఆలోచన చేసినప్పుడు ఉన్నటువంటి శక్తి చెడ్డ ఆలోచన చేసినప్పుడు మనకే నష్టం. ఏమంటారే, తన కోపమ తన శత్రువు, తన శాంతమ తనకు రక్ష, తథ్యము సోంతి అని. నీకు కోపం వచ్చిందంటే నీ ఎనర్జీ లెవెల్ పడిపోతుంది. ఓ చిన్న చపాతీ ఒకటి తింటే కడుపు నిండేది 4-5 చపాతీలు తినాల్సి వస్తుంది. మనసు నిలబడదు. తప్పు చేశామే అని నీ మనసుకు నీకే లోపల ఘర్షణ తెలుస్తుంటుంది. అందుకని కోపం అనేది మంచి పాజిటివ్ కాదు, అది నెగటివ్ అనమాట, క్రోధము. ఆ తర్వాత ఇంకోటి ఏంటి వండర్ఫుల్ది అంటే ఈవెన్ తనకి ఎవరన్నా తను ఇబ్బంది పెట్టినా, మనతో స్వార్థంగా ఉన్నా, మన ఆస్తులు దొంగిలిచ్చినా, లేదంటే మన గురించి వెళ్ళి చాడీలు చెప్పినా, అటువంటి పరిస్థితుల్లో కూడా మనం ఎవరి మీద కోపం, క్రోధం పెట్టుకోకూడదు. వాళ్ళ సంస్కారం అది వాళ్ళు చెప్పింది నిజం కాదు కదా, మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు కదా, ఇదంతా మన కోసమే కదా అనేటువంటి భావం ఎప్పుడు పరమాత్మ తత్వానికి దగ్గరుండాలనే భావంలో తెలుసుకోవడం జరగాలి. నెక్స్ట్ త్యాగం అంటే ఏంటి, నువ్వు ఏ పని చేస్తున్నా అదేదో పక్క వాళ్ళ కోసం చేస్తున్నావు అనేటువంటి భావం ఉండకూడదు. ఏం జరుగుతున్నా చేస్తున్నా భగవతత్వ ప్రాసెస్లో జరిగిపోతుంది. అంటే త్యాగం అంటే త్యాగం లేదే అమృతత్వ స్థితి వచ్చే ప్రశ్నే లేదు. నాకు, నా స్వార్థం, నా ఇల్లు, నా పిల్లలు అనేటువంటి భావాలన్నీ ఎప్పుడైతే పెట్టుకుంటామో పెట్టుకోవాల్సిందే. ఎందుకంటే భగవతత్వం మనకి ఇచ్చినటువంటి బాధ్యతల వరకు మనమే, దాన్ని ఏం కాదనం. కాకపోతే ఏంటి, వీళ్ళని బాగుపరచాలని, పక్క వాళ్ళని నాశనం చేద్దాము, వాళ్ళని ఏదన్నా ఉంచుదాము అనేటువంటి లక్షణాలు పెట్టుకున్నామనుకో అప్పుడు చాలా మంచిది కాదు. అంటే ఏంటి, త్యాగం అంటే ఏంటి, మనం అన్నిటికీ వదిలేయడానికి సిద్ధపడాలి. ముఖ్యంగా దేన్ని త్యాగం చేయడానికి సిద్ధపడాలి, భగవతత్వ భావంలో నా శరీరం, నేను కళ్ళు మూసుకుంటే నా శరీరం అంటే ఈ శరీరానికి చేసినటువంటి పనులు, ఆ తర్వాత ఇంకోటి ఏంటి, ఏదో మంచి పనులు, చెడ్డ పనులు, ఈ భారం అంతా వస్తూ ఉంటుంది. ఇప్పుడు నా దగ్గర శరీరం కూడా లేదు, నా దగ్గర ఉన్నది ప్రాణశక్తి, మానసిక శక్తే. ఈ 2 శక్తులు కూడా పరమాత్మతత్వ శక్తులే. అందుకని నాకు ఈ శరీరం షేప్తో సంబంధం లేదు అనేటువంటి విషయంగా నువ్వు వదలగలిగినప్పుడు అప్పుడు 100% త్యాగం అనమాట. అంటే అప్పుడు మన ద్వారా ఏం మాట్లాడుతున్నా, ఏం చేస్తున్నా పరమాత్మతత్వం అనే ప్రాసెస్ అవుతుంది. శరీరం ఏదనుకున్నప్పుడు మళ్ళీ నా శరీరం తగిలించుకున్నా, నా వస్తువులు శరీరం తగిలించుకున్నా, నా మనుషులు మళ్ళీ నాకే కావాలనేటువంటి ఈ భ్రమలన్నీ పట్టి మళ్ళీ దానికోసం పనిచేయటం, దానికోసం మళ్ళీ నేనే చేశాను అనుకోవటం, దానికోసం ఫలం రావడం. ఆ చక్రం ఉంది కదా, ఆ చక్రంలో పడి చుట్టూ తిరుగుతూ ఉంటాం. చక్రం అంటే ఏం లేదు, వృత్తులు. అదే ఆలోచన వస్తుంది, అదే పని వస్తుంది, అదే ఫలం వస్తుంది, మళ్ళీ అదే లాభం వస్తుంది, మళ్ళీ అదే వృత్తి, అదే చక్రం. అందుకని ఈ చక్రంలో నుంచి మనం బయటపడాలంటే మన దగ్గర ఉన్నటువంటి వండర్ఫుల్ మార్గం ఏంటంటే త్యాగం. ఈ శరీరం కూడా నాది కాదు అని దీన్ని 100% త్యాగం చేయడానికి రెడీగా ఉండాలి. ఆ తర్వాత ఇంకోటి ఏం చెప్తున్నాడు, కర్మాచరణ ముందు అంటే ఏంటి, మనం చేసే ప్రతి పని కూడా నాది కాదు, ఈ శరీరమే నాది కాదన్నప్పుడు నేను చేసే పని నాది ఎట్లా అవుతుంది, అది వదలడానికి సిద్ధంగా ఉండాలి.
ఆ తర్వాత ఏంటి లాస్ట్లో తర్వాతది వచ్చి శాంతి. 100% అన్నిట్లోకి పరమాత్మ తత్వంలో ఎవరైతే మేము దగ్గర అవుతున్నామో అని అనుకుంటారో వాళ్ళ దగ్గర ఉండేటువంటి అద్భుతమైనటువంటి పరికరం ఏంటి? శాంతి. ఎందుకంటే శాంతి లేనిదే సుఖం లేదు, సంతోషం లేదు. అసలు నీకు శాంతి ఎప్పుడు వస్తుంది? నాకు అది కావాలి ఇది కావాలి అనుకున్నంతసేపు శాంతి వచ్చే క్వశ్చనే లేదు. వాళ్ళిలా వీళ్ళిలా అని మనుషులతోటి పరిగెడుతున్నప్పుడు శాంతి వచ్చే అవసరమే వచ్చే క్వశ్చనే లేదు. ఎప్పుడు ఈ ప్రపంచం అనేది పరమాత్మతత్వంలో భాగమే, నేను పరమాత్మతత్వంలో భాగమే, నా కంటికి కనపడుతున్నటువంటిదంతా పరమాత్మతత్వ భాగమే అనేటువంటి భావన నీకు 24 గంటలు మనసులో ఉన్నప్పుడు నేను అది చేస్తున్నాను ఇది చేస్తున్నాను, నేనేదో చేశాను, నేనేదో చేయాలి, ఆ నాది 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 అనేటువంటి సంభాషణలో నుంచి ఎప్పుడైతే మనం బయటకు వస్తామో ఆ చేసే పనిలో ఫలితానికి నష్టానికి మనం ఎప్పుడైతే సంబంధం లేదో మనం ఎలా ఉంటాము? శాంతిగా ఉంటాం. ఎందుకు శాంతి అంటే ఏంటి? భగవతత్వం యొక్క వండర్ఫుల్ ఫస్ట్ ఏంటి శాంతి, ప్రేమ. సత్యసాయిబాబా చెప్పేవాడు కదా, సత్యం, శాంతి, ప్రేమ అని. ఎప్పుడు వస్తాయి ఇవన్నీ? నీ మనసు శాంతిగా ఉన్నప్పుడే నువ్వు ప్రేమగా ఉండగలుగుతావు, సత్యం కూడా తెలుసుకోగలుగుతావు, అదర్వైజ్ ఉండకుండా ఉండవు. అందుకని అప్పుడు మనం శాంతి కోసం మనం ఏం చేయాలి? శాంతి కంటే కూడా ఇంకా చెప్పాలంటే అశాంతి, ప్రశాంతి, శాంతి అన్నారు. అంటే ఏంటి? నేను శాంతిగా ఉన్న స్థితిని కూడా దాటినది ప్రశాంతి. ఎప్పుడు? అశాంతి లేకపోతే మనం శాంతిగా ఉంటాం అనుకుంటాం. అశాంతి లేదు, ప్రశాంతి లేదు, అంటే ఒక అశాంతి లేదు, శాంతి లేదు. ఇన్ బిట్వీన్ ఏంటి? ఏ విషయానికి సంబంధం లేకుండా ప్రపంచానికి సంబంధించిన విషయాలు నిద్రపోతున్నప్పుడు ఎలా అయితే ఉంటామో అలా చూస్తూ మన ద్వారా జరుపుతూ లోపల ఉన్నటువంటి మన భగవతత్వ శక్తి ఉందనేటువంటి భావంగా మనం ఉండగలిగినప్పుడు మన దగ్గర ఆ ప్రశాంతమైనటువంటి స్థితి ఉంటుంది. ఆ తర్వాత ఇంకేమన్నాడు? ఎవరిని నిందించుకున్నాడు. తర్వాత ఇంకొక చెడ్డ అలవాటు ఏంది మనకి? అన్ని తప్పులు మంచివన్నీ మనమే చేసామని గొప్పలు పోతాం. అనవసరం ప్రతి ఏం చూసినా అవతల వాళ్ళలో చెడ్డే చూస్తాము. చూసి వాళ్ళిలా వీళ్ళిలా అని జడ్జిమెంట్స్ చెప్తూ వాళ్ళు ఇలా చేసి ఉండొచ్చు, వీళ్ళు ఇలా చేయకూడదు అని ప్రతి నిమిషము ఎవరో ఒకళ్ళని మనం నిందిస్తూనే ఉంటాం. ఆ నిందించే వాళ్ళ మాటలు వినాలనే 24 గంటలు మనం అనుకుంటాము. అంటే ఏంటి? మనం మాటలంటూ మాట్లాడటం జరిగితే భవిష్యత్తు జరిగిపోయిన విషయాల గురించి నిందలే ఉంటాయి, జరగబోయే విషయం గురించి కూడా భయాలుంటాయి, జరుగుతున్న ప్రతి దాంట్లో కూడా పోలికలు ఉంటాయి. అంతే తప్ప మనలో మనం ఉండడం అనేది, మనం ప్రస్తుతంలో ఉండడం అనేది జరగదు. అందుకని ఇప్పుడు ఈ నింద అనేటువంటి విషయాన్ని మర్చిపోవాలి. నిందలు ఉన్నంత వరకు శాంతి లేదు, పరమాత్మతత్వంలో ఉండే క్వశ్చనే లేదు. అంటే ఏంటి? ఎక్కడ చూసినా మంచి ఎప్పుడు చూస్తావు? అంతా భగవతత్వ భావమే అన్నప్పుడు నువ్వు మంచి చూస్తావు. లేదు నేను నాది అని చూసామంటే వాళ్ళు వేరు నేను వేరు అని ద్వంద్వాలు చూస్తావు. ద్వంద్వం చూసినప్పటి నుంచి నేను గొప్పదాన్ని అనే అహంకారం ఉంటుంది, అవతల వాళ్ళు సరిగా ప్రవర్తించటం లేదు అనేటువంటి చిన్న చూపు ఉంటుంది. లేదు మనకంటే గొప్ప వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వినయ విధేయతలు చూపిస్తాం, వాళ్ళ దగ్గర ఏదన్నా లాభం వస్తుందేమో అని మనకంటే తక్కువ వాళ్ళని చూస్తే మనకి ద్వేషం ఉంటుంది, అసహ్యం ఉంటుంది. అంటే ఇదన్నీ కూడా దేని వదిలొస్తాయంటే మనం ఈ ద్వంద్వాల్లో చెడ్డ చూడటం అలవాటు చేసుకున్నందువల్ల. అది చూడడం మానేసి అంత భగవతత్వమే కదా అని చూడటం అలవాటు చేసుకుంటారు దైవత్వంలో ఉన్నటువంటి లక్షణాల్లో. ఆ తర్వాత ఇంకోటి ఏంటి? శాంతి, ఆపై నిందించుకున్నట. తర్వాత ఏంటి? దయ. అన్ని ప్రాణుల యందు కూడా దయ అంటే మళ్ళీ జాలి కాదు. అంటే జాలి పడ్డామంటే ఏంటి? మనం చాలా గొప్పవాళ్ళం, ఇలా ఉన్నాము, వాళ్ళు ఏదో పిచ్చి పనులు చేశారు, వాళ్ళు ఏదో ఇలా చేశారు, వాళ్ళు చేసిన దానికి వాళ్ళు అనుభవిస్తున్నారు. ఇదంతా కూడా చాలా చిన్న మనస్తత్వం. దయ అంటే ఏంటి? దయ అప్పుడు ఒక అడవిలో ఒక చెట్టు ఉంటుంది, ఒక పువ్వు పూస్తుంది. ఆ పువ్వు ఆ వాసన ఎవరు పీలుస్తున్నారో కూడా దానికి తెలియదు, కానీ మంచిగా పరిమళం వస్తూ ఉంటుంది. అంటే ఏంటి? పరమాత్మ తత్వంతో దగ్గరున్న వాళ్ళ దగ్గర ఏం వస్తుందంటే అలాంటి పరిమళం ఉంటుంది. అంటే అలాంటి దయ, కరుణ ఉంటుంది. మళ్ళీ జాలి ఉండదు. జాలి ఉంటే అహంకారం వస్తుంది. దయ అంటే ఏంటి? ఉన్నదంతా మనం అందరం కూడా భగవతత్వంలో భాగమే కదా. ఓకే, ఈ అనుభవాలు జరుగుతున్నాయి, ఈ అనుభవాల్లో వాళ్ళు కూడా నేను భగవతత్వం అనేటువంటి భావాన్ని గ్రహించిన మరుక్షణం మనం అందరం ఒకటే అయిపోతాము. మనమందరం ఒకటి తప్ప ఇన్ని భేదాలు లేవు అనేటువంటి భావం వచ్చినప్పుడు ఎక్కడ చూసినా మనకి ఎవరి మీద ఆలోచన వచ్చినా మన ఆలోచనలో నుంచి దయా ప్రేమే వెళుతూ ఉంటాయి. మళ్ళీ ఇక్కడ మళ్ళీ అహంకారం కాదు. ఈ దయా ప్రేమ వెళ్ళడం వల్ల మనకేమొస్తుంది? మనం పరమాత్మతత్వం దగ్గర ఉంటాం. ఇప్పుడు భగవద్గీత ఉంది, ఎన్నో వేల మంది లక్షల మంది ఉన్నా ఒక్కళ్ళు కూడా నేనే కావాలని అనుకోరు. ఎందుకంటే భౌతికంగానే ఆనందం ఉంది, దాని చుట్టూనే పరిగెడుతుంటారు. ఏదో కొద్దో మంది 1,00,000 మందో 2 లక్షల మందో విన్నా వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళకి కూడా
ఆ పరమాత్మ తత్వం కంటే కూడా బయట ప్రపంచమే ఎక్కువ ఉంటుంది. ఇంకొక 1000 మందో ఎంతమందో కొద్దిగా అర్థం చేసుకున్నా ఒక్కళ్ళు కూడా నా దగ్గరికి రారు అని అక్కడ కూర్చొని అనుకోవటం జరుగుతుందట. అంటే అనుకోవడం జరుగుతుందంటే అక్కడ మనిషి ఎవరు లేరు, ఆ శక్తి. మరి ఆయన ఒక శాపం పెట్టి చేయి వీళ్ళలో ఉన్న చెత్త చెదారం అంతా పోయి పైకి రావాలని ఒక్క ఆలోచన చేయొచ్చు కదా, చేయటం జరగదు. ఎందుకు? దయ. ఎవరు నా దగ్గరికి వస్తారా అని చూడటం జరుగుతుంది అంటారు. ఒక్క అడుగు మనము మన మనసును మార్చుకుంటూ మన దృష్టిని మార్చుకుంటూ వేస్తే 1000,00,000 అడుగులు అక్కడి నుంచి భగవతత్వం మనకు వస్తుంది. కానీ ఇక్కడ మన అహంతో మనం పక్క వాళ్ళని నిందించడం, మన మీద మనం పెట్టుకోవటం తప్ప పరమాత్మ తత్వాన్ని మనం నమ్మం. ఒక్కసారి ఇప్పుడు ఈవెన్ అర్జునుడు కూడా ఏం చేశాడు? 2 చేతులు ఎత్తేసి నా వల్ల కావడలేదు, ఈ బాధలో నుంచి బయటపడలేకపోతున్నాను, నువ్వు నాకు మార్గం చూపు, నువ్వేం చెప్తే అది చేస్తాను అంటాడు. ఏంటి? నాకు అంతా నా బంధువులు, నేను ఎందుకు చంపాలి అంటే నాది అనేటువంటి మమకారంతో యుద్ధం చేసే శక్తి ఉండి కూడా అప్పుడు కృష్ణ భగవాన్ ఏం చెప్పడు, చూస్తాడు, ఇంకా చెప్పిన తర్వాత కూడా మళ్ళీ నేను వెళ్ళిపోతాను అంటాడు. అంటే ఏంటి? భగవంతుడు తన పక్కనే ఉన్నాడు, చెప్తున్నాడు, నువ్వు యుద్ధం చేయవయ్యా, నీకు ఇచ్చిన పని నువ్వు నిర్వర్తించడం నీకు అవసరం తప్పదు, యుద్ధంలో గెలుస్తావో ఓడుతావో నీకు సంబంధం కాదు చెబుతున్నా మళ్ళీ నేను పోతాను అంటాడు. అంటే అర్థం ఏంటి? భగవంతుడు దగ్గరుండి మనకి విషయం చెప్తున్నా మనకి అర్థం కాదు, ఆ భగవతత్వాన్ని పట్టుకునే శక్తి ఉండదు. అది చాలా కష్టం. కాకపోతే నేను మారాలి, నా దగ్గర ఉన్నది కూడా భగవతత్వ శక్తి అనేటువంటి ఎబిలిటీ వచ్చిన మరుక్షణం మన దృష్టి మారిపోతుంది. దృష్టి మారిపోయిన మరుక్షణం మనం భగవతత్వ ప్రాసెస్లో ఉంటాం. భౌతికంగా ఉన్నటువంటి ఏ సమస్య, ఏ సుఖము మన ఇబ్బంది పెట్టదు, సంతోష పెట్టదు. అదే చెప్తున్నాడు. అంటే ఏంటి? మనం చేయాల్సింది ఏంటంటే కనీసం మనం చెక్ చేసుకోవాలి. మన దగ్గర ఏమి దైవ లక్షణాలు ఉన్నాయి, ఏమి అసుర లక్షణాలు ఉన్నాయి, ఎట్లా ఈ అసుర లక్షణాలు వదిలించుకోవాలి, ఎలా ఈ దైవ లక్షణాలతో ఉండాలి అనేటువంటి విషయం చెప్పడం జరిగింది. ఇంకా ఉన్నాయి మొత్తం టోటల్గా 26 లక్షణాలు అనమాట. చూద్దాం, రేపు కంటిన్యూ చేద్దాం.